హైదరాబాద్ లోని పలు చోట్ల ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. సీసీఎస్ ఏసీపీ ఉమామహేశ్వరరావు నివాసంలో తనిఖీలు జరుపుతున్నారు. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారన్న ఆరోపణలతో ఉమామహేశ్వరరావుకు చెందిన 6 ప్రాంతాల్లో ఏకకాలంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఉమామహేశ్వరరావు సాహితీ ఇన్ఫ్రా కేసులో విచారణ అధికారిగా ఉన్నారు. హైదరాబాద్ లోని పలు చోట్ల ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. సీసీఎస్ ఏసీపీ ఉమామహేశ్వరరావు నివాసంలో తనిఖీలు జరుపుతున్నారు. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారన్న ఆరోపణలతో ఉమామహేశ్వరరావుకు చెందిన 6 ప్రాంతాల్లో ఏకకాలంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఉమామహేశ్వరరావు సాహితీ ఇన్ఫ్రా కేసులో విచారణ అధికారిగా ఉన్నారు. ఉమామహేశ్వరరావుకు చెందిన 6 ప్రాంతాల్లో ఏకకాలంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శశి లైవ్ లో అందిస్తారు. శశి, హైదరాబాద్ లో ఏసీబీ సోదాలు కలకలం రేపుతూ ఉన్నాయి. హైదరాబాద్ సీసీఎస్ లో ఏసీబీగా పనిచేస్తున్నటువంటి ఉమామహేశ్వర నివాసంలో ఈ సోదాలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం నేను అశోక్ నగర్ లో ఉన్నాను. అశోక్ నగర్ లో నివాసం ఉంటున్నటువంటి ఉమామహేశ్వర్ సంబంధించినటువంటి ఇదే అపార్ట్మెంట్ లోనే ప్రజెంట్ ఈ సోదాలు కొనసాగుతూ ఉన్నాయి. సుమారుగా 10 చోట్ల ఈ సోదాలు కొనసాగుతున్నట్టు ప్రస్తుతం మనకు అందుతున్నటువంటి సమాచారం. ప్రత్యేకంగా టీంలుగా ఏర్పడినటువంటి ఏసీబీ అధికారులు ఆ టీంలుగా విడిపోయి ఉమామహేశ్వరరావుకు సంబంధించినటువంటి బంధువులు, ఆ తర్వాత స్నేహితులు, అతనికి సన్నిహితంగా ఉండేటటువంటి వారి ఇళ్లలో ఈ సోదాలు కొనసాగిస్తున్నట్టుగా ప్రస్తుతం మనకు అందుతున్నటువంటి సమాచారం. ప్రధానంగా 10 టీంలు ఇప్పటికే ఈ సోదాల్లో పాలు పంచుకున్నట్టుగా తెలుస్తుంది. ఇక సీసీఎస్ లో ఏసీపీగా ఇటు ఉమామహేశ్వరరావు పనిచేస్తూ ఉన్నారు. అత్యంత వివాదాస్పద అధికారిగా ఈయనకు ముందు నుంచి కూడా పేరుంది. ప్రధానంగా అత్యంత సంచలనంగా మారినటువంటి సాహితీ ఇన్ఫ్రా కేసును ఈయన దర్యాప్తు చేస్తూ ఉన్నారు. సాహితీ ఇన్ఫ్రా కేసుకు ప్రత్యేక దర్యాప్తు బృందానికి ఈయన చీఫ్ గా కూడా వ్యవహరిస్తూ ఉన్నాడు. అయితే సాహితీ ఇన్ఫ్రా భారీ ఎత్తున మోసాలకు పాల్పడింది. ఫ్రీలాన్సింగ్ ఆఫర్ల పేరుతోనూ, ఆ తర్వాత పెట్టుబడుల పేరుతోనూ పెద్ద ఎత్తున మోసాలకు పాల్పడింది. సుమారుగా 1800 కోట్ల వరకు కూడా ఈ మోసాలకు పాల్పడినట్టుగా సీసీఎస్ అధికారులు ఇప్పటికే నిగ్గు తెలిసినటువంటి నేపథ్యంలో ఈ సాహితీ ఇన్ఫ్రా కేసులో కూడా అవకతవకలకు పాల్పడినట్టు ఇతని మీద ఆరోపణలు కూడా ఉన్నాయి. అయితే ఆదాయానికి మించినటువంటి ఆస్తులు పెద్ద ఎత్తున కూడబెట్టారంటూ కూడా ఇటు ఏసీబీ అధికారులకు ఫిర్యాదులు వరుసగా వెల్లువెత్తడంతో ఇక నిఘా ఉంచినటువంటి ఏసీబీ అధికారులు ప్రస్తుతం సోదాలు అయితే కొనసాగిస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఈ సోదాలు గత గంట సేపటి నుంచి కొనసాగుతూ ఉన్నాయి. ప్రధానంగా అశోక్ నగర్ లో ఒక టీంతో పాటు అతనికి సంబంధించినటువంటి బంధువుల ఇళ్లలో కూడా ఈ సోదాలు కొనసాగుతున్నాయంటూ కూడా చెప్తూ ఉన్నారు. అయితే తాను పనిచేసినటువంటి చోట, అలాగే తాను పనిచేసినటువంటి చాలా చోట్ల కూడా అవకతవకలకు పాల్పడ్డారు, అక్రమాలకు పాల్పడ్డారు, అక్రమదారులు పెద్ద ఎత్తున కూడా డబ్బులు కూడబెట్టారంటూ కూడా ఇతని మీద ఆరోపణలు ఉన్నాయి. అయితే అత్యంత వివాదాస్పద అధికారిగా పేరుతో పాటు దుర్భాషలాడడంతో పాటు మహిళలను కూడా దుర్భాషలాడేవన్నట్టు కూడా ఇతన్ని ముందు నుంచి కూడా ప్రస్తావిస్తూ ఉంటారు. సో మొత్తానికి మాత్రం ఏసీ అధికారులు సోదాలు అయితే ప్రస్తుతం కొనసాగుతూ ఉన్నాయి. ఇది సాహితీ ఇన్ఫ్రా కేసే ప్రధాన మూలంగా కూడా ప్రస్తుతం తెలుస్తోంది. ఎందుకంటే సాహితీ ఇన్ఫ్రా కేసులో చాలా వరకు కూడా సుమారుగా 2500 మందికి పైగా బాధితులు ఉన్నారు. వీరందరి నుంచి కూడా ఇటు సాహితీ ఇన్ఫ్రా పెద్ద ఎత్తున కూడా వసూళ్లకు పాల్పడింది. ఫ్రీలాన్సింగ్ ఆఫర్ల పేరిట తాము పరిమిత కాలానికి పూర్తి స్థాయిలో కూడా భవనాలు నిర్మించి ఇస్తామంటూ కూడా వారి నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేసి ఆ డబ్బులన్నింటినీ కూడా వివిధ ప్రాజెక్టుల్లోకి మళ్లించినటువంటి నేపథ్యం ఉంది. ఆ తర్వాత సీసీఎస్ లో కేసు నమోదైన తర్వాత ఈ ఉమామహేశ్వరరావు ప్రత్యేకంగా ఈ కేసు దర్యాప్తు బృందానికి చీఫ్ గా వివరించడంతో పాటు మొత్తం అంతటి కూడా తానే ముందుండి కూడా చూసుకుంటూ ఉన్నారు. అయితే అయినప్పటికీ కూడా బాధితులకు న్యాయం జరగలేదు. మరోవైపు బాధితుల వద్ద కూడా ఎక్కడా కూడా సరైనటువంటి స్పందించే విధంగా ఈయన మాట్లాడలేదంటూ కూడా ఈయన మీద ఆరోపణలు ఉన్నాయి. మొత్తానికి ఈ సాహితీ ఇన్ఫ్రా కేసు ఆధారంగానే సోదాలు కొనసాగుతూ ఉన్నాయంటూ కూడా ఒకవైపు, మరోవైపు ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారంటూ కూడా మరోవైపు, ఈ 2 అంశాల ఆధారంగా చేసుకుని ప్రస్తుతం ఏసీబీ అధికారులు సోదాలు అయితే కొనసాగుతూ ఉన్నాయి. రైట్, థాంక్యూ శశి.